శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే ఒక గురువు గారు ఉండేవారు. ఆయనకి ఉపమన్యు అనే శిష్యుడు ఉండేవాడు. అతను పాపం జడుడు, భేదం రాదు, విపరీతంగా తినేసి నిద్రపోయి దిట్టంగా తయారయ్యేవాడు. అప్పుడు ఒకసారి గురువుగారు పిలిచి, నాయన వెళ్ళి అడవిలో పశువుల్ని మేపుకురా అని చెప్పి పంపించారు. పశువుల్ని తీసుకువెళ్ళాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలికి తట్టుకోలేక ఆశ్రమానికి వచ్చి భోజనం చేయడం మొదలుపెట్టాడు. అది చూసి గురువుగారు, అలా రావడానికి వీల్లేదు, సాయంత్రం దాకా మేపుకునిరా అని చెప్పి పంపించారు. సరే మేపుకుని వస్తున్నాడు. చూస్తే దిట్టంగా ఉన్నాడు. 2 వారాలు చూసి, నువ్వెక్కడ భోజనం చేస్తున్నావు అంటే, పాప అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేశాడు. ఏమిటంటే, చుట్టుపక్కల ఊళ్ళల్లో భిక్షాటన చేసుకుని అది తింటున్నాను గురువుగారు, మధ్యాహ్నం చెట్టు కింద పడుకుంటున్నాను అని. ఆయన నవ్వుకుని, సరే ఆ భిక్ష నాకు తెచ్చివ్వు అని అడిగారు. అడిగితే అలాగే చేశాడు. మళ్ళీ కొన్ని వారాలు చూస్తే కొంచెం కూడా చిక్కలే. ఏం చేస్తున్నావు నువ్వు నీ ఆహారం గురించి అంటే, మళ్ళీ రెండోసారి భిక్ష చేసి అది తింటున్నాను అన్నాడు. అలా చేయకూడదు, పొరపాటు, అది కూడా నాకు తెచ్చి ఇచ్చేయి అన్నారు. మనకైతే ఒళ్ళు మండిపోతుంది అసలు. కానీ అతనికి విపరీతమైన గురుభక్తి. తెచ్చిచ్చాడు. అయినా సరే సన్నబడలే, ఇంకా లావుగా తయారయ్యాడు. ఏం చేస్తున్నావు నాయనా నువ్వు అని అడిగితే, గురువుగారు దూడలు తాగేగా, పాలు మిగులుతాయి కదా, అవన్నీ తాగుతున్నాను అన్నాడు. దాంతో ఆయన అది కూడా నిషేధించారు. మామూలుగా అయితే దొంగతనంగా తాగేస్తారు ఎవడో ఒకడు. అతను అది చేయలే. అతనికి విపరీతమైన గురుభక్తి. ఆకలికి తట్టుకోలేక జిల్లేడు చెట్టు పాలు ఉంటాయి కదా, అవి కొట్టుకుని తాగుతూ ఉంటే కంటి చూపు పోయింది పాపం. అయ్యో, ఆశ్రమానికి వెళ్ళాలి అనే కంగారులో నడుచుకుని వెళ్తూ ఎండిపోయిన బావిలో పడిపోయాడు. గోవులు వచ్చేసాయి, శిష్యుడు రాలే. గురువుగారికి కంగారేసి పాపం ఆ రాత్రి వేళ కాగడా పుచ్చుకుని శిష్యుడిని వెతకటానికి బయలుదేరారు. అంటే పైవన్నీ వింటే గురువు ఎంత క్రూరుడు రా అనిపిస్తుంది కదా. కానీ కుర్రవాడిని సంస్కరించడానికి ఆయన పెట్టిన పరీక్షది. ఉపమన్యు అని కేకలు వేస్తూ వెతికితే చివరికి బావిలోంచి, గురుదేవా ఇక్కడున్నాను అని చెప్పాడు. చూస్తే కళ్ళు లేవు. అప్పటికప్పుడు ఆయనకి జాలి కలిగి అశ్వనీ దేవతల మంత్రాన్ని ఉపదేశిస్తే ఆయన ఆశీస్సులతో ఆ మంత్రం పట్టు చిక్కింది. ఇప్పుడు అశ్వనీ దేవతల్ని స్తుతి చేశాడు. వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఒక అప్పం అందించారు. ఇది తిను నాయన అని. వెంటనే మనం అయితే ఏం చేస్తాం, తినేసి ఉంటాం అంతేనా. అతను లేదు, నా గురువుకి నివేదించి ఆయన అనుమతి తీసుకోవాలి అంటే, వాళ్ళు పొంగిపోయి కళ్ళు ఇచ్చేసి ఆ బావిలోంచి బయటికి తీసుకొచ్చారు. గురువు కౌగులించుకుని తలపైన చేయి పెట్టగానే వేదవేదాంగ పారంగతుడయ్యాడు. అతను చేసిందే అశ్వనీ దేవతా స్తోత్రం అని 12 శ్లోకాలు. ఎంతటి అనారోగ్యాన్నైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తగ్గించే శక్తి ఉన్నది. నేను ఒక ప్రవచనంలో చెప్పగానే ఒక ఆయన అన్నాడు, ఈ కాలం అయితే చైల్డ్ అబ్యూస్ కేసు కింద అరెస్ట్ చేశారండ గురువుని అని. ఇలాంటి పురాణ కథల్ని లౌకికమైన దృష్టితో చూడకూడదు. ఆధ్యాత్మిక సాధనలో గురువు శిష్యుణ్ణి వివిధ రకాలుగా పరీక్షించి అప్పుడు విద్యలిస్తాడు. తలపైన చేయి పెట్టి విద్య ఇచ్చేసే గురువు ఉండడు కదా. అటువంటి గురువుల కథ ఈ స్థాయిలోనే ఉంటుంది తప్ప మనం చూసే టీచర్లతో ఇది పోల్చుకోకూడదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.